ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవ గాథని అత్యంత భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్నటి రోజున 8వ భాగంలో మనం దేవతలు శంకరుణ్ణి దర్శించడం, ఆ తర్వాత తపస్సు చేస్తున్నటువంటి పార్వతీమాతని దర్శించి వెళ్ళారు. ఆ తర్వాత దేవతలు శంకరుణ్ణి ప్రార్థించారు. దేవతల యొక్క అభ్యర్థన మేరకి సప్త ఋషులని పార్వతీదేవి యొక్క తపశ్శక్తిని పరిశీలించడానికి పరమేశ్వరుడు పంపాడు. ఆ తర్వాత శివుడు తానే బ్రహ్మచారి వేషంలో వచ్చి అమ్మవారితో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మవారి యొక్క మనస్సంకల్పం ఎంత గట్టిగా ఉందో పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ రోజున 9వ భాగంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. శివనిందని విన్నటువంటి ఉమాదేవి మనస్సులో చాలా బాధపడి వచ్చినటువంటి వాడు బ్రహ్మచారి, గౌరవింప తగినవాడు అని భావించి సమాధానం చెప్పింది ఆయన చేసిన విమర్శలకి. ఓ బ్రాహ్మణోత్తమా, వేదాధ్యయన సంపన్నుడమైనటువంటి నీ నోటి వెంట ఇటువంటి అనుచిత వాక్కులు విన్న తర్వాత నాకు చాలా బాధ కలుగుతుంది. అసలు ఈ రోజే మంచిది కాదు అనిపిస్తోంది నాకు. నా యోగ్యతను అనుసరించి శివతత్వాన్ని గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను, వినండి. శివుడు స్వరూపం దృష్ట్యా నిర్గుణుడే, కానీ ప్రకృతితో కలిసి సగుణుడై ఉన్నాడు, సాకారుడై ఉన్నాడు. ఆ కారణంగా ఆ శివుడికి జాతి గాని మతం గాని కులం గాని వీటి పట్ల వివక్ష ఏముంటుంది? సర్వజ్ఞుడైనటువంటి వాటితోటి అసలు విద్యలతో పనేంటి ఆయనకి? ఆయన సర్వజ్ఞుడైనటువంటి వాడికి కొత్తగా నేర్చుకోవాల్సిన పని లేదు. కల్ప ప్రారంభంలోనే ఉచ్ఛ్వాస రూపంలో వేదాలను విష్ణువుకు అనుగ్రహించినటువంటి పరిపూర్ణుడైనటువంటి శంకరుడికి విద్యాభ్యాసం అవసరమా? మహానుభావ, వయస్సు గురించి హెచ్చరించాడు. మీరు అసలు కాలాతీతుడికి వయస్సు ఏమిటి? కాలమే ఆయన అధీనంలో ఉంటుంది. 14 భువనాల సృష్టికర్తకి తల్లిదండ్రుల, ఆయనకు అలంకారాల, అష్టసిద్ధులు ఆయన ముందు నాట్యం చేస్తూ ఉంటే అసలు ఆయనకి లేనిదేంటి? అందుకనే లక్ష్మీదేవి ఇవ్వాలి అనుకున్నా కూడా శివానుగ్రహం ఎవడి ఎందైతే ఉండదో వాడికి అదృష్టం పట్టదు. ఓ బ్రహ్మచారి, నీ వంటి బహిర్ముఖుడికి ఆ శివతత్వం ఏ విధంగా అర్థమవుతుంది? ఆయన ధరించేటటువంటి చితాభస్ము ఒకవేళ గనక అపవిత్రమైనది అయితే బ్రహ్మ విష్ణు మొదలైనటువంటి దేవతలంతా ఆయన శరీరం నుండి జారి పడిన భస్మాన్ని తమ శిరస్సు మీద ఎందుకు ధరిస్తున్నారు? నువ్వు ఎన్ని కుయుక్తులు పలికినా నా మనస్సు శివుడి నుంచి పక్కకు మరలదు. వాస్తవంగా శివనింద చేసిన వాడిని వధించాలి. నువ్వు బ్రాహ్మణుడివి కాబట్టి బతికిపోయావు అని పలికి పార్వతీదేవి తన మనస్సులో శంకరుణ్ణి ధ్యానించటం మొదలుపెట్టింది. ఆ కపట వసువు, ఆ వటువు
ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే తన చెలికెత్తైనటువంటి విజయను పిలిచి, ఈ దుష్టుడు ఏదో చెప్పబోతున్నాడు, శివనిందను చేయడం మాత్రమే కాదు, వినటం కూడా అంతకంటే ఘోరమైన మహాపాపం. ముందు వీడిని బయటకు నెట్టండి, ముట్టుకోకండి, అది మరింత పాపం. అంటే శివనింద చేసేవాడిని తాకితే కూడా పాపం. ఈ కర్రని మెడ మీద పెట్టి నెట్టండి అని ఉమాదేవి భయంకరమైన కోపంతో తన చెలికిత్తలని ఆజ్ఞాపించి తాను కూడా ముందడుగు వేసింది. అంతలో ఒక అద్భుతం జరిగింది. చంద్రరేఖ మౌళి, నీలగళుడు, తెల్లటి రంగులో మెరిసిపోయేటటువంటి వాడు, మదనహరుడు, నాగకుండలాలను ధరించినటువంటి వాడు, సమస్త భువనాలకి శాసనకర్త అయినటువంటి వాడు, నిరంతరము గిరిజ నిలయుడైనటువంటి వాడు, సర్వగురుడు అయినటువంటి ఆ విశ్వనాథుడు తన యొక్క నిజరూపంతో సాక్షాత్కరించి అమ్మవారి యొక్క చెయ్యి పట్టుకొని ఆపి, ఓ దేవి, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలుగుతావు? నువ్వు నా సనాతనమైనటువంటి ధర్మపత్నివి. నీ తపస్సుకు నేను అమ్ముడుపోయాను, నన్ను కొనుక్కున్నావు, నేను ప్రసన్నున్నయ్యాను, వరం కోరుకో, రా, మన యొక్క నిజ నివాసమైనటువంటి కైలాసానికి వెళ్ళిపోదాం అన్నాడు శంకరుడు. అంతవరకు అన్ని సంవత్సరాల నుంచి, 3000 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి తపో క్లేశం అంతా కూడా ఆ క్షణంలో మాయమైపోయింది. పరమాత్మ యొక్క దివ్య స్పర్శకు నోచుకుంది కదా పార్వతీమాత. అప్పుడు మహాసాధ్వీమణి అయినటువంటి ఆ ఉమాదేవి సంతోషంతో వికసించినటువంటి కన్నులతోటి, ఓ దేవదేవ, నువ్వు గనక కృపాపరుడు అయితే నన్ను వివాహం చేసుకో, నీ అనుజ్ఞ అయితే నేను నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోతాను. ఓ లీలా విశారద, లోకం యొక్క తీరును అనుసరించి నీవు నా తండ్రిని యాచించి నన్ను నీ యొక్క గృహలక్ష్మిగా పొందు. నా తండ్రి యొక్క గృహస్థాశ్రమాన్ని సఫలం చేయి, ఆయనకి కన్యాదాన ఫలితాన్నివ్వు. మా తండ్రి తప్పకుండా మీ కోరికను మన్నిస్తాడు. ఆ విధంగా చేసి లోకంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నీ కీర్తిని విస్తరింపజేయి స్వామి. గత జన్మలో నేను సతీదేవిగా అవతరించినప్పుడు మీరు యథావిధిగా వివాహ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. నా తండ్రి అయినటువంటి దక్షుడు ఆనాడు గ్రహ పూజ చేయలేదు. గ్రహాల విషయంలో అది పెద్ద పొరపాటయింది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఈసారి యథావిధిగా చేయండి. నా తండ్రి నా తపశ్శక్తిని చక్కగా తెలుసుకుంటాడు అని అమ్మవారు అనగానే ఆ సదాశివుడు చిరునవ్వు నవ్వి, ఓ మహేశ్వరి, బ్రహ్మ మొదలైనటువంటి సకల ప్రాణులు కూడా అనిత్యాలే. అంటే బ్రహ్మదేవుడికి కూడా ఆయుర్దాయం ఉంది, 100 ఏళ్లే. కాకపోతే మన 100 ఏళ్ళు కాదు. ఇది సమస్య. అంటే 1000 మహాయుగాలు గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక్క పగలవుతుంది. ఒక మహాయుగం అంటే 43,20,000 ఏళ్ళు. అటువంటివి 2000 గడిస్తే ఒక్కరోజు, అలాంటివి 360 గడిస్తే ఒక సంవత్సరం, అలాంటివి 100 గలవాలి. అప్పుడు బ్రహ్మదేవుడికి ఆయుర్దాయం తీరిపోతుంది. అందుకని ఏం చెబుతున్నాడు పరమేశ్వరుడు? బ్రహ్మ మొదలైన సకల ప్రాణులు కూడా అనిత్యాలే. నేనొక్కడినే నిత్యుణ్ణి, స్వతంత్రుణ్ణి. అలాంటి నన్ను పరతంత్రుని చేశావు. చూసావు పరమేశ్వరుడు ఏమంటున్నాడు? కారణం ఏంటంటే నువ్వు ప్రకృతివి, మహామాయవి. గ్రహాలు, ఋతువులు అన్నీ కూడా ప్రకృతి యొక్క స్వరూపమే కదా. అంటే నీ స్వరూపమే అంటున్నాడు. నీకంటే భిన్నంగా ఈ సృష్టిలో ఏమైనా ఉందా పార్వతి? నీ తపస్సు, నా యొక్క సాక్షాత్కారం అంతా కూడా ప్రకృతి యొక్క మాయ.
మనిద్దరం భక్త పరాధీనులం కాబట్టి గుణభేదాన్ని బట్టి ఏర్పడినటువంటి కార్యభేదం మాత్రమే ఇది. ఓ దేవి, నేను నీ తండ్రి దగ్గరికి ఒక భిక్షుకుడిని వెళ్ళి యాచిస్తాను నిన్ను. మహాత్ముడు మహాపురుషుడు అయినటువంటి వాడు కూడా దేహి అంటే ఇవ్వు అంటే చాలు మరుక్షణంలో గడ్డి పరక కంటే కూడా తేలికైపోతాడు అన్నాడు. చూశారా, చెయ్యి చాపాము అంటే ఏదైనా ఇవ్వమని వాడి పరిస్థితి ఎట్లా ఉంటుందిట, గడ్డి పరక కంటే తేలికవుతుంది. అయినా కూడా నిన్ను పొందడం కోసం ఎంతటి తక్కువ స్థాయికైనా నేను దిగుతాను అంటున్నాడు పరమేశ్వరుడు. దానికి సమాధానంగా అమ్మవారంది, ఓ ప్రభు, నా తండ్రికి ఈ భాగ్యాన్ని కల్పించండి, నా మీద దయ చూపించండి. జన్మ జన్మలకి నేను మీ భార్యని, మీరు భక్త పరాధీనులు కదా అనగానే సరేనని అంగీకరించి పార్వతీదేవి యొక్క విరహంతో పీడితుడై శివుడు అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఈ విషయాన్ని నందీశ్వరాది సమస్త గణాలకి చెప్పారు. వాళ్ళంతా గొప్ప ఉత్సవం చేసుకున్నారు. ఎందుకని? అమ్మవారు రాబోతోంది అంటే ఉత్సవమే కదా. పార్వతీదేవి ఇంటికి రావడం, ఆ విధంగా తపస్సిద్ధిని పొందినటువంటి పార్వతీమాత తన చెలికెత్తలను వెంట పెట్టుకొని చంద్రశేఖర 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 పాకిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని ఆ మహాదేవుడి యొక్క దివ్యనామాన్ని పాడుకుంటూ కీర్తించుకుంటూ ఇంటికి చేరుకుంది. మేనకా హిమవంతులు కుమార్తె యొక్క రాకను విని పట్టరాని సంతోషంతో ఆనందపడ్డారు. బంగారపు రథాలు ఎక్కారు. పురోహిత అమాత్య సచివ సైన్యాధీశ సామంత సీమంతిని జన శ్రేణులతో అమ్మవారికి స్వాగతం చెప్పారు. మైనాకుడు, మందరము మొదలైనటువంటి 99 సోదరులంతా వాళ్ళ భార్యలతో కలిసి చెల్లెలికి ఆహ్వానం పలికారు. తపస్సిద్ధి పొందినది కదా అమ్మ. రాజమార్గంలో మంగళ ఘటాన్ని అంటే పూర్ణ కుంభాన్ని స్థాపించారు. అప్పటి నుంచి వచ్చింది ఈ పూర్ణ కుంభ స్వాగతం అనేది. చందనము, అగరు, కస్తూరి, కుంకుమ మొదలైనటువంటి పరిమళ ద్రవ్యాలతోటి కలాపులు జల్లారు. బ్రాహ్మణులు, ఋషులు, మానవులు వేద మంత్రాలతోటి అమ్మవారిని ఆశీర్వాదం చేశారు. నర్తకీమణులు నృత్యోత్సవాన్ని నిర్వహించారు. మేళతాళాలు మారుమోగిని, దీపాలు వెలిగించి ముత్తైదువులు హారతులు ఇచ్చి పేలాలు చల్లారు. పేలాలు పవిత్రమైనటువంటివి. అందుకనే పెళ్లిలో కూడా లాజల హోమం అని చేయిస్తారు బావమర్దిని పెట్టుకొని. ఉమాదేవి నగర ప్రవేశం చేసి ముందుగా తల్లిదండ్రులకు నమస్కారం చేసింది. వాళ్ళు ఆమెను ఇంట్లోకి తీసుకువెళ్ళి దిష్టి తీశారు. ఈ దిష్టి తీయటం అనే సంప్రదాయం పురాణ కాలంలోనే ఉంది. హిమవంతుడు ఆ వచ్చినటువంటి వేదవేత్తలందరినీ ఘనంగా సత్కారం చేశాడు. వాళ్లతో పాటు శాస్త్ర విద్వాంసులని, కవులని, కళాకారులని, ముత్తైదువులని అందరినీ సన్మానించాడు. ఒకరోజు పర్వతరాజు స్నానం కోసం గంగా నదికి వెళ్ళాడు. గిరిజాదేవి తల్లితో కుటుంబ సభ్యులతో కలిసి తమ యొక్క అరుగు మీద కూర్చొనుంది. తమ ఇంటి అరుగు మీద కూర్చొనుంది. ఆ రోజుకి ఈ రోజుకి అరుగులు ఉన్నాయి గ్రామాల్లో. ఇప్పటికీ మా ఊళ్ళో అరుగులు ఉంటాయి. అరుగుల మీద సాయంత్రానికి కూర్చొని అనేకమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. నటరాజు అయినటువంటి శివుడు నటుడు యొక్క రూపంలో సాక్షాత్కరించాడు. ఇది రెండో పరీక్ష. ఎర్రటి వస్త్రం, ఎడమ చేతిలో కొమ్ము బూర, కుడి చేతిలో ఢమరకం, భుజం మీద ఒక కంబళి. చూడటానికి ఎలా ఉన్నాడు? ఒక బుడబుక్కల వాడి యొక్క వేషంలో వచ్చి తన యొక్క కొమ్ము బూరాన్ని ఊదుతూ, ఢమరుకాన్ని మోగిస్తూ, పాటలు పాడుతూ, అనేకమైన కథలు చెప్పి నాట్యం చేస్తూ అక్కడ ఉండే వాళ్ళందరినీ తన యొక్క విద్యల చేత సమ్మోహితులను చేస్తూ ఉన్నాడు. అందరూ ఆనందపడుతున్నారు. పార్వతీదేవి పూర్వజన్మ సంస్కారం వల్ల
ఏవేవో జ్ఞాపకాలు చుట్టుముట్టగా క్రమంగా తన యొక్క స్మృతి తప్పిపోయింది. అంటే ఆ వచ్చినవాడు శంకరుడు అని గ్రహించింది. ఎట్ట ఎదుట శంకరుడు సాక్షాత్కరించగానే నమస్కారం చేసి, స్వామి నన్ను చేపట్టి అనుగ్రహించండి అని కోరుకుంది. ఎవ్వరికి తెలియదు, అమ్మ సర్వజ్ఞురాలు. పూర్వజన్మ స్మృతి వల్ల ఆ వచ్చినటువంటి బుడబుక్కల వాడి వేషంలో వచ్చినవాడు శంకరుడు అని గ్రహించి అడిగింది. అప్పుడు మేనకాదేవి గబగబా ఒక బంగారు పాత్రలో రత్నాలను పోసి ఇవ్వటానికి వచ్చింది. అయితే ఆ వచ్చినవాడు పార్వతీదేవిని భిక్ష కోరుకున్నాడు. చూసారా, మేనకాదేవి ఆశ్చర్యము కోపము రెండూ వచ్చినాయి ఆమెకి. చూసారా, తానే వచ్చి ముత్యాలు ఇవన్నీ ఇస్తానికి ప్రయత్నం చేస్తే తన దగ్గర స్వీకరించకుండా తన కూతురుని అడిగేసరికి ఆమె కోపం వచ్చింది. వెంటనే ఈ ముష్టివాడిని నగరం వెలుపలకు వెళ్ళగొట్టండి అని ఆజ్ఞాపించింది కోపంతో భటుల్ని. ఇంతలో హిమవంతుడు వచ్చాడు. జరిగిన దాన్ని తెలుసుకొని ఆయనకు కోపం వచ్చింది. ప్రభువు యొక్క ఆజ్ఞ మేరకు భటులందరూ యాచడుకు ఆ బుడబుక్కల వాడి రూపంలో ఉన్నటువంటి శంకరుణ్ణి బంధించబోయారు. కానీ అగ్ని సదృశుడైనటువంటి ఆయన దగ్గరకు కూడా వెళ్ళలేకపోయారు. పరమేశ్వరుడు అక్కడ వాళ్ళందరికీ ఒక్కసారి విష్ణువు రూపంలో కనపడ్డాడు, మరొకసారి బ్రహ్మదేవుడి రూపంలో కనపడ్డాడు, వెంటనే సూర్యుడి రూపంలో కనపడ్డాడు. ఆ తరువాత పార్వతీ సమేతుడై రుద్రస్వరూపంలో కనిపించాడు. మళ్ళీ శివుడు పూర్వపు బుడబొక్కల రూపాన్ని పొంది పార్వతీదేవిని భిక్ష యాచించినా చూడండి, శివమాయ మోహితులైనటువంటి ఆ మేనకా హిమవంతులు ఆయన కోరికను మన్నించల. వెంటనే శివుడు అంతర్ధానం అయిపోయాడు. ఆ తరువాత వాళ్ళకి జ్ఞానోదయమై వాళ్ళ కూతురు చెప్పిన తర్వాత, అరే రే, ఆ శివప్రభు మన కళ్ళు కప్పాడు అని వాళ్ళు అనుకున్నారు. శివమాయ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ నడిచినటువంటి కథ అంతా నమ్మకంగా తెలిసినటువంటి దేవతలు ఒక్క విషయంలో మాత్రం ఆందోళన పడ్డారు. ఏమని? పరమేశ్వరుడు పార్వతీ పాణిగ్రహణం చేయడం అనేది సత్యం. హిమవంతుడు ఇష్టపూర్వకంగా కన్యాదానం చేశాడా? ఆ పుణ్యఫలంగా శివలోకంలో సారూప్యాన్ని పొంది ఆ పైన మోక్షం పొందుతాడు. అంటే హిమవంతుడు భూలోకాన్ని విడిచి కనుక వెళ్ళిపోతే భూమికి రత్నగర్భ అనేటువంటి నామం నిరర్థకమైపోతుంది. అంతేకాదు, ఈ భరతఖండం తన పవిత్రతను కోల్పోతుంది. అంతేకాదు, అనేక మంది మహర్షుల యొక్క తపస్సుకు ఆలవాలమైనటువంటి ఈ పర్వతం లేకుండా పోతే నష్టం కదా మహర్షులకు కూడా. అట్లా కాకుండా అయిష్టంగా గనక పార్వతీదేవిని శివుడికి కన్యాదానం చేస్తే అయిష్టంగా, అప్పుడు హిమవంతుడు ఇక్కడే ఈ భరత భూమి మీద చిరకాలం ఉంటాడు, అతనికి మోక్షం దొరకదు. కాబట్టి అతని మనసులోని ఇష్టాన్ని విరిచేయాలి, ఈ భరత భూమిని రక్షించాలి అని దేవతలంతా అనుకున్నారు. చూసారా, ఎంత దేవతలు మన పక్షపాతులే. ఈ విధంగా తలపోసి వాళ్ళంతా బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆయనని హిమవంతుడి దగ్గరికి వెళ్ళి శివనింద చేసి అతడి యొక్క మనస్సును విరిచి శివద్వేషం పుట్టేటట్టుగా చేయమని ప్రార్థించారు తమ గురువు గారిని. దానికి దేవగురుడు శివనామాన్ని స్మరిస్తూ చెవులు మూసుకొని, శివశివ, ఓ దేవతలారా, 4 వేదాల పారంగతుడైనటువంటి నేను శివనింద చెయ్యాలా? అది నాకు తగని పని. అలా చేసిన వాడు ఆత్మద్రోహి అవుతాడు, వాడికి నరకమే గతి.
మీలో ఎవడో ఒకడు వెళ్ళి ఈ పని నెరవేర్చుకోండి. ఆ తర్వాత సప్తర్షులు వెళ్తారు, లేదా ఇంద్రుడితో కలిసి మీరంతా బ్రహ్మలోకానికి వెళ్ళండి. ఆయన మీ కార్యాన్ని చక్కబెడతాడు. అంతే తప్ప ఈ శివనింద మాత్రం నేను చేయను అన్నాడు. చూడండి, వెంటనే దేవతలంతా బ్రహ్మగారి యొక్క కొలువుకొచ్చారు. నమస్కారం చేసి విషయం చెప్పారు. ఈ కార్యాన్ని సఫలీకృతం చేయమని వేడుకున్నారు. శివనింద అనే మాట చెవిని పడగానే వేదవక్త అయినటువంటి విధాత కూడా ఏడ్చాడు. వేదాన్ని జపించేవాడు మహానుభావుడైన 4 ముఖాలతో 4 వేదాలు జపిస్తాడు. అటువంటి వాడు శివనింద అనే మాట వినిపెడేసరికి చెవుల్లో విలపించాడు, ఏడ్చాడు. ఓ దేవతలారా, సర్వ విపత్తులకి బీజరూపమైనటువంటి, సర్వ సంపదలన్నీ నాశనం చేసేటటువంటి శివనిందను నేను చేయలేను. మీరే కైలాసానికి వెళ్ళి శంకరుణ్ణి ప్రార్థించండి అని చెప్పి పంపించేశారు. వాళ్ళంతా కైలాసానికి వెళ్ళి శంకరుణ్ణి స్తోత్రం చేసి విషయాన్ని సాదరంగా చెప్పారు. ఆయన దేవతలందరినీ ఓదార్చి పంపించాడు. అంటే హిమవంతుడి యొక్క మనస్సు విరిగేటట్టుగా మీరే చెయ్యాలి అని కోరారు వాళ్ళు. తమ కార్యం సిద్ధించిందని దేవతల సంతోషంతో తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత శంకరుడు దండాన్ని, ఛత్రాన్ని, దివ్యమైన వస్త్రాలని, ఉజ్వలమైన తిలకాన్ని, మెడలో సాలగ్రామాన్ని, చేతిలో స్ఫటికమాలను ధరించి హరినామాన్ని భక్తితో స్మరణ చేసుకుంటూ హిమవంతుడి యొక్క సభామధ్య భవనంలో దర్శనమిచ్చాడు. అప్పుడు ఆ హిమవంతుడు తన భార్య మేనక, కూతురు పార్వతీదేవితోటి, సకల బంధువర్గంతో, తన యొక్క 99 మంది పుత్రులతోటి సభ తీర్చి ఉన్నాడు. మంచి వేషభూషలతోటి మనస్సును ఆకట్టుకునేటట్టుగా ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ వర్చస్సుతోటి సభలోకి అడుగుపెట్టినటువంటి ఆ వైష్ణవోత్తమును చూసి హిమవంతుడు సపరివారంగా లేచి నిలబడ్డాడు. సంభ్రమాశ్చర్యాలతో స్వాగత సత్కారాలు చేశాడు. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఆ కపట వైష్ణవుని గుర్తించినటువంటి పార్వతీదేవి మనస్సులోనే షోడశోపచార పూజా విధానాలతోటి కాబోయే భర్తని అర్చించి నమస్కారం చేసింది. అప్పుడు హిమవంతుడు అడిగాడు, స్వామి, నే చెయ్యవలసిన కర్తవ్యాన్ని చెప్పండి అని కోరాడు. ఆ వచ్చిన వైష్ణవ బ్రాహ్మణుడు అన్నాడు, ఓ గిరిసార్వభౌమ, నేను బ్రాహ్మణుణ్ణి, వైష్ణవుణ్ణి, జ్యోతిష వృత్తిని చేపట్టినటువంటి వాడిని, భూమండలం అంతా తిరుగుతూ ఉంటాను. నేను స్వేచ్ఛాజీవిని, స్వతంత్రుణ్ణి. శివుడికుండే లక్షణాలన్నీ తాను చెప్పుకుంటున్నాడు. ఆయన శివుడే కాబట్టి సర్వగామిని, సర్వాంతర్యామిని. గురువు యొక్క అనుగ్రహం వల్ల నాకు సర్వం తెలుసు. నేను శుద్ధాత్ముణ్ణి, నిర్వికారుణ్ణి, మీదు మిక్కిలి దయాసింధువుని. పరోపకారం చెయ్యాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. మంచి లక్షణాలు కలిగి లక్ష్మీదేవి వంటి అందమైనటువంటి నీ కుమార్తెని ఆ విరూపాక్షుడికిచ్చి వివాహం చేయబోతున్నావని నాకు తెలిసింది. విరూపాక్షుడు అంటే 3 కళ్ళవాడు శివుడు. ఆ శ్మశానవాసికి ఈ సర్వమంగళాదేవినిచ్చి పాణిగ్రహణం చేయడం అనేది శ్రేయోదాయకం కాదు. నువ్వు శ్రీమన్నారాయణుడి యొక్క కులంలో పుట్టినటువంటి వాడివి. ఏ విధంగా చూసినా నీ ఇంటి అల్లుడు కావడానికి తగిన అర్హతల్లో ఒక్కటి కూడా లేదు ఆ ఆది భిక్షు అయినటువంటి శివుడికి. అయినా మీ ఇంట్లో అందరిని అడిగి చూడు, నీ భార్యని, నీ పుత్రుల్ని అడిగి చూడు, కానీ నీ కూతురును మాత్రం అడగద్దు. ఎందుకంటే రోగం వచ్చినటువంటి వాడికి ఔషధము, పథ్యము రెండూ రుచిగా ఉండవు. ఔషధం చేదుగా ఉంటుంది, పథ్య భోజనం చేయమంటే వినడం.
రోగాన్ని వృద్ధి చేసే అపత్యాహారం మాత్రమే రుచిగా ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ కపట వైష్ణవుడైనటువంటి శంకరుడు. ఆ తరువాత సప్తఋషులు రావడం, వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు తదితర విశేషాలని రేపటి రోజు పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యానుగ్రహంతో మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ కళ్యాణ గాథను వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి అని మిమ్మల్ని సవినీయంగా ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.